హాయ్ హలో వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ను కూడా మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకి ఈ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ను కూడా మిక్సప్ చేసి చెప్పడం కారణంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారంతో మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు discuss about daily current affairs of July 14, 2021. Concept number 1, టోక్యో ఒలింపిక్స్. మనకు తెలిసిందే ఈ టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం నుంచి దాదాపుగా 228 మంది భారత బృందం అనేది టోక్యోకి బయలుదేరడాన్ని గమనించాలి. ఇందులో 119 మంది క్రీడాకారులు ఉన్నారు. అయితే ఈ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ వివరాలన్నీ కూడా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తెలపడం జరిగింది. ఈ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ను 1927 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి అధ్యక్షుడిగా నరేంద్ర బాత్రాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అధ్యక్షుడిగా థామస్ బ్యాచ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ థామస్ బ్యాక్ అనేటువంటి వ్యక్తి right now he is the president of International Olympic Committee, whereas Indian Olympic Association president is Narendra Batra, which is also very important. And Indian Olympic Association, which was established in the year 1927 ga gutpettukovali, right? Coming to second one, Deepak Kabra ఈయన భారతదేశం నుంచి టోక్యోలో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్కి జిమ్నాస్టిక్స్ విభాగంలో ఆ క్రీడాంశంలో జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి తొలి భారతీయుడిగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో తొలి భారతీయ వ్యక్తి ఈ జిమ్నాస్టిక్స్ విభాగానికి సంబంధించినంత వరకు జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి భారతీయ వ్యక్తి దీపక్ కాబ్రా టోక్యో ఒలింపిక్స్లో. కమింగ్ టు థర్డ్ వన్, షేర్ బహదూర్ దేవ్బా మనకు తెలిసిందే. నేపాల్కి నూతన ప్రధానమంత్రిగా ఈయన రావడం జరిగింది. మంగళవారం నాడు ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది 5వసారిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ మనకు తెలిసింది బిద్యాదేవి భండారి. కమింగ్ టు ఫోర్త్ వన్, దక్షిణాఫ్రికాలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అటు క్యూబాలో కూడా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో ఈ అల్లర్లకు గల ముఖ్యమైనటువంటి కారణము ఆ దేశ మాజీ అధ్యక్షుడైనటువంటి ఈ జాకబ్ జుమా కోర్టు ధిక్కరణ కేసులో జైలుకు వెళ్ళడం కారణంగా ఆ దేశంలో నిరసనలు అనేవి మనకి కొనసాగడాన్ని గమనించాలి. సో కోర్టు ధిక్కరణ కేసులోనే ఒక మాజీ అధ్యక్షుడు జైలు పాలవడం జరిగింది దక్షిణాఫ్రికాలో. అదే భారతదేశంలో మనకి ఎంతమంది ప్రధానులు ఎంతమంది ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు జైలుకి వెళ్ళారో మనం చేతి వేళతో లెక్క పెట్టచ్చు. రీసెంట్గా చూస్తే మనం హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా ఈ ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి అవకతవకలు జరిగాయని 9.5 సంవత్సరాలు ఆయనకి జైలు శిక్ష విధించడం జరిగింది. రీసెంట్గానే 9.5 ఇయర్స్ తర్వాత ఆయన బయటికి రావడాన్ని మనం గమనించాలి. సో అయితే కొన్ని చోట్ల చట్టాలు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల చట్టాలు అనేవి చుట్టాలుగా వ్యవహరించడం ప్లస్ దాచుకోవటం లక్షల కోట్ల రూపాయలు మనం ఈ రాజకీయ రంగంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎనీహౌ ఇక్కడ మనకి ఈ దక్షిణాఫ్రికాకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని మాదిరిగానే అక్కడ ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంది, ప్రిటోరియా అని పిలుస్తాం. అలాగే అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, శాసన నిర్మాణ శాఖ అంతా కూడా మనకి ఈ శాసన శాఖ అంతా కూడా మనకి అమరావతిలో ఉంది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా మనం చెప్తున్నాం, శాసన రాజధాని. దానికి సంబంధించినంత వరకు దక్షిణాఫ్రికాలో కూడా మనకి సేమ్ కేప్ టౌన్ ఉంది. అలాగే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ మాదిరిగానే అక్కడ కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంది, బ్లోమ్ ఫౌంటైన్ అని పిలుస్తాం, బ్లోమ్ ఫౌంటైన్. ఈ రకంగా మనకి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి 3 రాజధానుల కాన్సెప్ట్ని
ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మీరు నన్ను అడిగినా, నేను మిమ్మల్ని అడిగినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇదని అడిగేసరికి మనం అటు ఇటు చూసుకోవాల్సినటువంటి సందర్భం అనేది ఏర్పడింది. ఏమైనప్పటికీ కూడా చాలా త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే యువత భవిష్యత్ అంతా కూడా రాజధాని నగరంపై ఆధారపడి ఉంటుంది. ఈవెన్ దో దక్షిణాఫ్రికాలో మనకి 3 రాజధానులు ఉన్నప్పటికీ కూడా అక్కడ లార్జెస్ట్ సిటీ జోహన్స్బర్గ్. మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప నగరాలు ఉన్నాయి. ఇటు కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ, ఏలూరు కానీ, సో అమరావతి కానీ, ఓకే, ఇలా చెప్పుకుని పోతూ ఉంటే మనకి చాలా గొప్ప నగరాలు ఈ కడప, చిత్తూరు, నెల్లూరు అద్భుతమైనటువంటి నగరాలు ఉన్నాయి. అలాగే దేశంలోనే 2వ పొడవైనటువంటి సుదీర్ఘమైనటువంటి తీరరేఖ కూడా మనకి ఉంది. కోస్తాంధ్రకు ముఖ్యంగా రాయలసీమను పక్కన పెడితే రాయలసీమ రతనాల గర్భ మనకు తెలిసిందే. అలాగే కోస్తాంధ్ర అంతా కూడా వ్యవసాయానికి బాగా పెట్టినటువంటి పేరు, రాయలసీమ అంతా కూడా హార్టికల్చర్కి బాగా పెట్టినటువంటి పేరు. ఈరోజు పండ్ల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందంటే రాయలసీమ కంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే రొయ్యల ఉత్పత్తులో మనం మొదటి స్థానంలో ఉన్నాం, పొగాకు ఉత్పత్తులో మొదటి స్థానంలో ఉన్నాం, గొడ్ల ఉత్పత్తులో మొదటి స్థానంలో ఉన్నాం. ఇలా చెప్పుకుని పోతే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ ఈ దక్షిణాఫ్రికాకి సంబంధించినంత వరకు దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నది సిరిల్ రామఫోసాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు 5th వన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ను భారతదేశంలో ఉత్పత్తి కొరకు ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకోవడానికి గమనించాలి. సో ఈ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ని భారతదేశంలో ఉత్పత్తి చేసే సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం మనకి పూణేలో ఉంది. దీనికి అధ్యక్షుడు అదార్ పూనావాలాగా గుర్తుపెట్టుకోవాలి, అదార్ పూనావాలా. అయితే ఈ స్పుత్నిక్ వి అనేటువంటి వ్యాక్సిన్ని రష్యాలోని గ్యామలేయా రీసెర్చ్ సంస్థ తయారు చేయడాన్ని గమనించాలి. వాళ్ళు ఈ ఉత్పత్తికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి అప్పగించడాన్ని గమనించాలి. నెక్స్ట్ కమింగ్ టు 6th వన్, ఫస్ట్ కోవిడ్ కేసు ఇన్ ఇండియా. ఎప్పుడు నమోదైంది మనకి ఫస్ట్ కోవిడ్ కేసు? జనవరి 30, 2020. ఈ జనవరి 30, 2020లో మనకి ఫస్ట్ కోవిడ్ కేసు అనేది నమోదవడాన్ని గమనించాలి. ఈ అమ్మాయి వుహాన్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంది చైనాలో. అక్కడి నుంచి ఈమె రావడంతో ఫస్ట్ కేసు అనేది నమోదైంది. ఎవరైతే ఈ అమ్మాయి వుహాన్ యూనివర్సిటీ చైనాలో చదువుకున్న ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇటీవల ఢిల్లీ ప్రయాణిస్తున్న సందర్భంలో మళ్ళీ అగైన్ షీ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్. మళ్ళీ రెండోసారి కూడా ఈమెకి కోవిడ్ రావడాన్ని గమనించాలి. సో కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వేవ్ అని చెప్పేసి డెల్టా ప్లస్ వేరియంట్, శక్తివంతమైనటువంటి వేరియంట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కోవిడ్ ఇంకా మనకి తగ్గిపోలేదు. కోవిడ్తో కాపురం చేయాలి, కోవిడ్తో సహజీవనం చేయాలని సాక్షాత్తు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కోవిడ్ కారణంగా. సో నేను కూడా నా ఫ్యామిలీలో మా అమ్మగారిని కోల్పోవటం, నాకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావటం, ప్రతి కుటుంబంలోనూ కూడా ఏదో ఒక సంఘటన ఈ కోవిడ్ కారణంగా జరగడాన్ని నేనైతే ప్రత్యక్షంగా చూడడం జరిగింది. చూడగలిగేనే కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి మీరైనా సరే యు ప్లీజ్ వేర్ మాస్క్, అట్ ది సేమ్ టైం మెయింటైన్ ఫిజికల్ డిస్టెన్స్, యు ప్లీజ్ యూజ్ శానిటైజర్ కూడా వాడండి. నెక్స్ట్ కోవిడ్ విడోస్ సపోర్ట్ స్కీమ్. దీన్ని అస్సాం ప్రభుత్వం చూడండి, ఈ కోవిడ్ కారణంగా భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించే స్కీమ్ అస్సాం ప్రభుత్వం స్టార్ట్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, ఈ హేమంత్ బిశ్వ శర్మ అలాగే అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి, సో వీళ్ళు ఈ అస్సాం రాష్ట్రంలో మనకి ఈ కోవిడ్ విడోస్ సపోర్ట్ స్కీమ్ని తీసుకురావడం అనేది గమనించాలి.
సో ఇక్కడ మనకి లక్షల్లో మరణాలు ఉంటే కేవలం చాలా తక్కువ సంఖ్యలో చూపిస్తూ ఉన్నారు. మే 1 నుంచి మే 10 వరకునే దాదాపుగా 3-4 లక్షల మంది చనిపోతే ఇప్పటికీ కూడా 12,000 లేదా 13,000 మంది చనిపోయారని చెప్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 4 లక్షల మంది చనిపోయారని చెప్తున్నారు. సో దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోతే ఇప్పటికీ కూడా కోవిడ్ మరణాలపై ఆ విధమైనటువంటి సంఖ్య చూపించడం చాలా హాస్యాస్పదం. మరి ఎవరిని మోసం చేయడానికి లేకపోతే ఎవరిని ఈ విధంగా మభ్యపెట్టడానికి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విధంగా చేయడం, ప్లస్ కోవిడ్ బారిన పడినటువంటి వ్యక్తులు, మరణించినటువంటి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం కూడా అందించకపోవడం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. నెక్స్ట్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి సంబంధించినంత వరకు ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ కప్ ఛాంపియన్షిప్ అనేది 2020కి హోస్ట్ కంట్రీ ఇండియాగా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ 2026లో భారతదేశంలో ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సంస్థ భారతదేశంలో ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ జరుగుతుందని పేర్కొనడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కమింగ్ టు యశ్పాల్ శర్మ, హీరో ఆఫ్ 1983 క్రికెట్ వరల్డ్ కప్. హీ వాజ్ పాస్డ్ అవే రీసెంట్లీ. ఈయన చనిపోవడం జరిగింది. ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా అయినా. సో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ కూడా చాలా బ్రిస్కీగా చేసే వ్యక్తి యశ్పాల్ శర్మ. ఈయన మరణించటంను గమనించాలి. క్రికెటర్ యశ్పాల్ శర్మ 1983 క్రికెట్ వరల్డ్ కప్లో ఈయన ఒక హీరోగా పేర్కొనబడే వ్యక్తి చనిపోవడాన్ని గమనించాలి. నెక్స్ట్, కమింగ్ టు ఎన్ఆర్సీవై అంటే వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ రీసెంట్లీ మీన్స్, ఫస్ట్ సీ హియర్, ఎన్ఆర్సీవై మీన్స్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్ అంటే ఇది ఒక బొవైన్ కుటుంబానికి చెందినటువంటి ఒక బైసన్, ఒక బఫెల్లో, అదేవిధంగా క్యాటిల్ ఏదైతే పశువులు ఉంటాయో వాటి మాదిరిగా ఉండే ఒక జంతువు యాక్. ఈ యాక్ పాపులేషన్ దాదాపుగా భారతదేశంలో మనకి 58,000 వరకు ఉన్నాయి. వీటి యొక్క సంఖ్య రాను తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఇవి బాగా హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో, లడాక్, జమ్మూ కాశ్మీర్లోని వీటి యొక్క సంఖ్య చాలా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో మనం చూడవచ్చు, సిక్కిం ఇలాంటి ప్రాంతాల్లో. కానీ వీటి యొక్క పాపులేషన్ ఎక్కువగా మనకి లడాక్, జమ్మూ కాశ్మీర్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బాగా హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలు అనేవి ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఈ మనకి తుఫాన్లు రావడం కానీ లేదా భారీ వర్షాల కారణంగా ఈ జంతువులు చనిపోవడానికి గమనించాలి. అందువల్ల వీటికి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది ఇటీవల. అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది. కాబట్టి యాక్ అనేటువంటి జంతువుకి సో ఇన్సూరెన్స్ సదుపాయం అనేది కూడా కల్పించబడడం జరిగింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం డైరంగ్, అరుణాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ యాక్స్ హెడ్ క్వార్టర్స్ ఈస్ అట్ డైరంగ్ in the state of Arunachal Pradesh. Next, coming to 11th one, India's first cryptogamic garden. చూడండి, క్రిప్టోగామ్స్ అంటే పుష్పించని మొక్కలు, క్రిప్టోగామ్స్ అంటాం. ఫెండ్రోగామ్స్ అంటే పుష్పించే మొక్కలు. ఇవి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, వీటిలో పుష్పాలు అనేవి ఉత్పత్తి కావు. క్రిప్టోగామ్స్ ఈ విధమైనటువంటి ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగామిక్ గార్డెన్ which was inaugurated at Dehradun in the state of Uttarakhand. మనకి తెలిసిందే, ప్రీవియస్లీ we have lichen park in Uttarakhand, pollinator park again in Uttarakhand. లైకెన్ పార్క్, పాలినేటర్ పార్క్, పరాగ సంపర్కానికి సంబంధించి పాలినేటర్ పార్క్, అలాగే లైకెన్ పార్క్ను కూడా మనం ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇండియాస్ ఫస్ట్ క్రిప్టోగామిక్ గార్డెన్ విచ్ వాస్ ఇనాగ్రేటెడ్ అట్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. వెన్ ఇట్ కమ్స్ టు డెహ్రాడూన్కి సంబంధించి అక్కడ ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ, ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ ఉంది, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఉంది, అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియా కూడా ఉంది. దీంతోపాటు మనకి విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉంది,
పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడూన్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్, ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ, ఐఎఫ్ఎస్ఎల్కి శిక్షణ ఇస్తారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించి, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు తయారు చేస్తారు, ఈ మ్యాప్ల అధ్యయనం కార్టోగ్రఫీ అంటాం, కార్టోగ్రఫీ. సో ఇదంతా కూడా మనకి ఎక్కడంటే జనరల్గా డెహ్రాడూన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు P-81. P-81 అనేది దిస్ ఇస్ ది న్యూలీ డెవలప్డ్ ఎయిర్ క్రాఫ్ట్ బై బోయింగ్. బోయింగ్ అనే విమానయాన సంస్థ, ఇది విమానాలు తయారు చేస్తుంది, అమెరికా దేశానికి సంబంధించినటువంటి సంస్థ. ఎయిర్ బస్ అయితే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సంస్థ. రాఫేల్ కూడా ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి దసాల్ట్ కంపెనీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మీరు ఇక్కడ పి అంటే పోసిడాన్ అని పిలుస్తాం. పోసిడాన్ 81 దిస్ ఇస్ ది ఎయిర్ క్రాఫ్ట్గా గుర్తుపెట్టుకొని ఇటీవలే భారత నేవీకి ఈ బోయింగ్ సంస్థ అప్పగించడాన్ని గమనించాలి. అలాగే నేవీ చీఫ్ కరంబీర్ సింగ్ మనకి తెలిసిందే. నెక్స్ట్ కమింగ్ టు ద లాంగ్ గేమ్. దిస్ బుక్ వాజ్ రిటన్ బై ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా విజయ్ గోఖలే. విదేశాంగ కార్యదర్శి మాజీ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే రచించడాన్ని గమనించాలి. ప్రస్తుత ఫారిన్ సెక్రటరీ ఎవరు? హర్షవర్ధన్ శ్రింగ్లా, రైట్. నెక్స్ట్ కమింగ్ టు యాపిల్. యాపిల్ దిస్ ఇస్ ద ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇన్ ఇండియా. భారతదేశంలో తొలి సమాచార ఉపగ్రహము యాపిల్, ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. ఈ యాపిల్ ఏదైతే ఉందో 1981లో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడాన్ని గమనించాలి. 1981, ఇప్పటికి 40 years అయిపోయింది కాబట్టి 40th యానివర్సరీ జరుపుకుంది యాపిల్ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇన్ ఇండియా 1981గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫైనల్ వన్ ఈజ్ క్రిస్ గేల్. మనకందరికీ తెలిసిందే, వెస్టిండీస్ క్రీడాకారుడు. హీఈస్ ది ఫస్ట్ క్రికెటర్ బికమ్స్ ఆర్ ఫస్ట్ క్రికెటర్ టు స్కోర్ 14,000 runs ఇన్ T20 ఫార్మేట్లో 14,000 పరుగులు చేసినటువంటి తొలి క్రీడాకారుడు క్రికెటరు క్రిస్ గేల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దేహదారుడ్యం చూడండి, ఆటోమేటిక్గా రిస్ట్తో పాటు కొడితే 6 వెళ్ళిపోవటం కామన్ క్రిస్ గేల్. సో బాడీ కూడా ఉండాలి, బాడీతో పాటు మైండ్ కూడా బాగా ఉండాలి. సో ఫైనల్లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ టు యూ. నాలెడ్జ్ ఈజ్ డివైన్, knowledge is power. If you want to achieve something in your life, you please work hard, work smart. So no one can stop you, no one can stop you. You are unstoppable, you are unstoppable, no one can stop you. There is no substitution for hard work. హార్డ్ వర్క్ మించింది ఏది లేదు. అందువల్ల ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ముఖ్యంగా వారి యొక్క ఆయుధం అక్షరమై ఉండాలి. అందువల్ల దయచేసి పోస్టులు తక్కువగా ఉన్నాయి, లేకపోతే ఇంకోటి తెలంగాణలో 5% పోస్టులకు అప్లై చేస్తూ ఉన్నారు. పోస్టులు తక్కువ ఉన్నా సరే కొద్దిగా ఆశావాదంతో, మనిషి ఆశాజీవి, తప్పదు. మనం మరి ప్రభుత్వ నిర్ణయాలు ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? కాస్త కోస్తో ఉన్న పోస్టులకి మనం ప్రిపేర్ అవ్వడం, సెంట్రల్ లెవెల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వటం, ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవటం తప్ప వేరే మార్గం అయితే లేదు. ఇంకొక విషయం, మనకి ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే ఈ మానవుని యొక్క మేధస్సు, లేకపోతే ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో మనం ఏది చెప్తే అదే వింటుంది. దీనికి మంచి చెడులు అనేవి తెలియదు. మంచి తెలిస్తే అది మంచి చేస్తుంది, చెడు తెలిస్తే చెడు చేస్తుంది. నువ్వు మంచి చేయాలి అని చెప్పేసి అనుకుంటే బ్రెయిన్కి ఆదేశాలు ఇస్తే మంచి జరుగుతుంది. చెడు చేయాలని ఆలోచన కలిగితే, చెడు ఆలోచనలు వస్తే, నెగిటివ్ థాట్స్ వస్తే నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతాం. అందువల్ల ఆల్వేస్ బీ పాజిటివ్. సో లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. ఆల్వేస్ బీ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి. 80% కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు. ఎలాగా పుట్టాం, ఎలాగా పోతాం అది వేరే విషయం. కానీ బతుకున్నంతకాలం లివ్ లైక్ ఎ లైన్, నాట్ లైక్ ఏ షీప్. గొర్రెల మాదిరిగా కాకుండా సింహంలా ఒక్కరోజు బతికినా చాలు, 100 ఏళ్ళు గొర్రెల మాదిరిగా బతకాల్సినటువంటి పని లేదు. అందువలన యు ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వే నిర్మాతవి, నీ జీవితానికి నువ్వే ఆర్కిటెక్టివ్. అందువల్ల సో మీకు మీరే ఇన్స్పిరేషన్. ఎవరో ఇంకొకరు ఇన్స్పిరేషన్ అవ్వాల్సినటువంటి పని లేదు. యు ఆర్ ది బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. నీ జీవితానికి నువ్వే ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ నో యువర్ టాలెంట్.
నీ హిడ్డెన్ టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకోవడానికి ప్రయత్నించు. సో ఆల్వేస్ లైఫ్ని అలాగే ఎంజాయ్ చేయాలంటే నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా గడపాల్సినటువంటి పరిస్థితి. జరిగేవి ఎలాగా జరుగుతూనే ఉన్నాయి, తప్పదు. ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను కాబట్టి మీకు ఈ విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. ఎనీహౌ, meet you tomorrow with more current affairs and general studies classes. This is yours Ganapati sir, your brother from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. Thank you and all the best.